విశాఖలో అంగన్వాడీల సమ్మె 19 రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకపోవడంతో అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలతోటి అట్టుడిగిపోతున్నారు ప్రజలు. అన్ని వర్గాల ప్రజలు కూడాను సమాన పనికి సమాన వేతనం అంటూ పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తున్నారు. ఒకవైపు మున్సిపల్ కార్మికులు తాజాగా ఆందోళన బాట పడితే, మరోవైపు అంగన్వాడీ వర్కర్లందరూ కూడాను 19 రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇంకో పక్క సర్వశిక్షణ అభియాన్ ఉద్యోగస్తులందరూ కూడాను సమాన పనికి సమాన వేతనం కావాలంటూ వాళ్ళు కూడా ఆందోళన పట్టిన సంగతి మనకు తెలిసిందే. మరోవైపు ఆశా వర్కర్లు కూడా తాజాగా ఆందోళన చేపట్టారు. అయితే వాళ్ళు కూడా కాస్తంత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్ వ్యవస్థే తనకు వెన్నుముకని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే వాళ్ళు కూడా కొన్ని ప్రాంతాల్లో నిరసన గళం వినిపిస్తున్నారు, తమకు చాలీచాలని జీతం అంటూ. అయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం జీవీఎంసీ ఎదుట 19 రోజులుగా అంగన్వాడీలు చేసినటువంటి సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు సిఐటియు స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఏవి నాగేశ్వరరావు మనతో మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఈరోజు చూసుకున్నట్టయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి సర్కార్ నేపథ్యంలో పర్టికులర్గా చూసుకున్నట్టయితే గత నెల 2 నుంచి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడాను రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి కార్మికులకి అనేక హామీలు ఇచ్చింది. ఈ హామీలను వేటిని కూడా గత 4.5 సంవత్సరాల్లో అమలు చేయలేదు. ఇప్పుడు మరలా ఎన్నికలకు సిద్ధమవుతోంది. అంగన్వాడీలకి తెలంగాణలో కంటే ఎక్కువ వేతనం ఇస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ కనీస వేతనాలు మాకు చెల్లించాలని చెప్పి 19 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నారు. దాదాపుగా మొత్తం అంగన్వాడీలు అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు, సమ్మె టెంట్లో ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళ న్యాయమైన సమస్యల్ని, ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా ఇవాళ అసత్యాలు ప్రచారం చేస్తోంది. అంగన్వాడీలకు విపరీతంగా 6,000 పైగా వేతనాలు పెంచామని, ఎక్కడ పెంచామని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే గ్రాట్యుటీ ఇవ్వాల్సిన బాధ్యత, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది అమలు చేయలేదు. యాప్ల పేరిట విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. వీటి మీద వ్యతిరేకంగా ఇవాళ అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. సమగ్ర శిక్షలో సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కంటి తుడుపుగా 10,177 మందిని మాత్రమే రెగ్యులర్ చేస్తూ నిర్ణయం చేశారు. మిగిలిన వాళ్ళకి హామీలు అమలు చేయలేదు, వేతనాలను పెంచలేదు. ఉద్యోగం నెల జీతాలు కూడా ఇవ్వకపోవడం వల్లే సమగ్ర శిక్షలో 3 నెలల వేతన బకాయిలు, ఇతర సమస్యలు రెగ్యులరేషన్ కోరుతూ 10 రోజులుగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు. చర్చల పేరు పిలిచారు తప్ప నిర్దిష్టమైన హామీ ఏది కూడా లేదు. మినిమం టైం స్కేలు అమలు లేదు. క్లాబ్ డ్రైవర్లకి జీవో ప్రకారం వేతనాలు లేదు. ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి కనీస వేతనాలు లేదు. వీటి మీద మున్సిపల్ సమ్మె జరుగుతోంది. ఆశాలు పోరాటంలో ఉన్నారు, వివోఏలు పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు. ఇవాళ వాలంటీర్లు వేతనాలు పెంచండి అని చెప్పి కోరుతూ సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మె నిర్వహిస్తూ ఉంటే వాళ్ళని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, 5,000 రూపాయలతో నువ్వు బతికి చూపెట్టు మాకు. ఇది కాకుండా 5,000 రూపాయలు ఇచ్చి గౌరవ వేతనం పేరిట 5,000తో బతికి పరిస్థితి వాలంటీర్లు లేదు. అందుకే వాలంటీర్లు రోడ్డున పడ్డారు. కనీస వేతనాలు ఈ రాష్ట్రంలో గత 13 ఏళ్లుగా కనీస వేతనాల సవరణ లేదు. ఈ కనీస వేతనాలు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో 50 లక్షల మంది ఇండస్ట్రీస్లో కార్మికులు పనిచేస్తున్నారు. 13 ఏళ్లుగా వాళ్ళకి వేతన సవరణ లేదు. ఇవేవి కూడా అమలు కానందువల్లే రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు. ఇంకా అనేక సెక్షన్లు రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి మేడం గారు, ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఏంటి అసలు పరిస్థితి? ప్రభుత్వం ఎందుకు మొండి వైఖరి వ్యవహరిస్తుంది పట్ల? మాకు వేతనాలు పెంచితే రిలే నిరాహార దీక్షే కాదండి, ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనుకాడం. మాకు వేతనాలు పెంచాలి. వేతనాలు పెంచేవారు మేము వెను తిరిగేదే లేదు. అది ఎన్నాలన్నా కానీ 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, ఈరోజు 19 రోజులు అవుతుంది. అయినప్పుడు కూడా చర్చలు పిలుస్తున్నారు, విఫలం చేస్తున్నారు. అన్నీ పెంచామన్నారు, వేతనాలు మాత్రం పెంచమన్నారు. వేతనాలు ఎందుకు పెంచరు? ఇప్పుడు పెరుగుతున్న ధరలను బట్టి మేము పెంచుతున్నాం. 1,00,000 రూపాయల వాడికి అదే వేతనాలు దట్టి ఖర్చులు అవుతున్నాయి. 10,000 రూపాయల వాడికి కూడా అదే ధరలు అంటే ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మేము ఈరోజు రోడ్డు ఎక్కి మేము ఇలాగా నిరాహార దీక్ష చేయవలసి వస్తుంది. ఆమరణ నిరాహార దీక్ష కూడా మేమైతే వెనుకాడమని చెప్పి మా అంగన్వాడీ కార్యకర్తల సమూహంగా మేము చెప్తున్నాం. సార్, మీరు చెప్పండి అమ్మా, ఈ దీక్షకు సంబంధించి ఈరోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా మీతో జరిపినటువంటి చర్చలన్నీ కూడా విఫలం అవుతూనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ నాయకులు ఏదైతే ఏఐసిటి కావచ్చు, సిఐటియు కావచ్చు, ఈ నాయకులందరూ కూడా మీకు మద్దతు తెలుపుతున్నారు. ఈ పరిస్థితిలో ఎలా ఉండబోతుంది భవిష్యత్తు?
భవిష్యత్తు అండి ఏం చేస్తున్నాం సార్, ప్రతిసారి చర్చలు పిలుస్తున్నారు కానీ వాళ్ళు విఫలం చేస్తున్నారండి. కానీ శాలరీ పెరిగేంత వరకు మాకు అంగన్వాడీ శాలరీ 26,000 చేసినంత వరకు విరమించుకోవడం జరగదండి. ఎంత టైం అయినా సరే, ఎన్ని రోజులైనా సరే చేస్తామండి. 19 రోజులు అయిందండి రోజుకి. ఇప్పటి వరకు కూడా చర్చలు పిలుస్తున్నారు కానీ విఫలం చేస్తున్నారండి. అంగన్వాడీ సమస్యలు ఏమీ తీరట్లేదు సార్. ఇది ప్రస్తుతం ఏదైతే అంగన్వాడీలు చేసినటువంటి ఆందోళన 19వ రోజు జరిగిన నేపథ్యంలో ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా తమకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో శాలరీ ఖచ్చితంగా పెంచుతామని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీ, లేదంటే కనీసం తెలంగాణలో అంగన్వాడీలకు ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో శాలరీ, ఆ శాలరీ మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మేము సమ్మె వైదొలుగుతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు చెప్తారు. లేని పక్షంలో ప్రస్తుతం రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలకు కూడా వెనుకాడేది లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. కెమెరామ్యాన్ నాని